అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. నెలవంక వెలుగుల్లో చిన్న పల్లె. ఆ పల్లె పొలాల మధ్య ఒక గుడిసె. అక్కడే ఉండేవాడు రామయ్య అనే ఓ నిజాయితీ రైతు. తనకి ఇద్దరు కొడుకులు. పెద్దోడు మధు, చిన్నోడు రవి. పేదరికం ఉన్న ప్రేమ మాత్రం నిండుగా ఉండేది వారి మధ్య. తండ్రి పొలంలో కష్టపడి పనిచేస్తే పిల్లలు పక్కన నడుస్తూ సహాయం చేసేవాళ్ళు. సాయంత్రం ఇంటి ముందు కూర్చొని తల్లి వండిన భోజనం తింటూ సరదాగా నవ్వుకుంటూ జీవనం గడిపేవారు వారు. ఒకసారి రవి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు క్రింద పడి కాలికి దెబ్బ తగిలింది. అది చూసిన మధు పరిగెత్తి వెళ్ళి అతన్ని చేతిలో మోసుకొని ఇంటికి తీసుకువచ్చాడు. నువ్వు నా తమ్ముడు, నీకేదైనా అయితే నాకు నొప్పి తగిలినట్టేరా అంటూ మధు వాళ్ళ తమ్ముణ్ణి ఇంటి దగ్గర దింపాడు. ఆ దృశ్యం చూసి తండ్రి రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వారితో ఈ విధంగా అన్నాడు. ఎప్పుడు ఇలానే ఉండాలిరా. నేల పంచుకున్నా పర్వాలేదు, మనసులు మాత్రం కలిసే ఉండాలి అని చెప్పేవాడు రామయ్య. కాలం గడిచింది. ఇద్దరూ పెరిగారు. తండ్రి వయసు అయ్యింది. ఒకరోజు రామయ్య తీవ్ర అనారోగ్యంతో చనిపోయాడు. తండ్రి చివరి శ్వాసలో చెప్పిన ఒకే ఒక మాట, ఆస్తి కంటే బంధం గొప్పదిరా. కానీ ఆ మాట కొద్ది రోజులకే మర్చిపోయారు ఇద్దరు. తండ్రి దగ్గర ఉన్నది 5 ఎకరాల పొలం, ఒక చిన్న ఇల్లు. తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే వారి మధ్య ఆస్తి పంపకాల వ్యవహారం వచ్చింది. వారు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. తండ్రి దగ్గర ఉన్నది 5 ఎకరాల పొలం, ఒక చిన్న ఇల్లు. ఆ విధంగా ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకుంటూ ఉండగా వారి భార్యలు మధ్యలో మాటలు మొదలు పెట్టారు. మధు భార్య, నీ తమ్ముడు ఏం కష్టపడ్డాడు, నువ్వు తండ్రితో పని చేసావు కదా. రవి భార్య, పాపం నా భర్త కూడా ఆ ఇంటి పిల్లాడే కదా, మా భర్తకి సగం ఆస్తి రావాలి అంటూ రవి భార్య ఎవరికి తోచిన మాటలు వారు చెప్తున్నారు. చిన్న మాటలు పెద్ద గొడవలకు దారితీశాయి. ఆ విధంగా కొద్ది రోజుల పాటు వారి మధ్య ఈ మాటలు జరిగాయి. రోజు తమ్ముడు రవి అన్నతో, అన్న మనం వేరుగా ఉండడమే మంచిది. ఆ విధంగా కొద్ది రోజులకి ఒకే తండ్రి పొలం 2 ముక్కలైంది. ఇంటి గోడలు నిలిచిన పందం పాడైంది. ఇలాంటి అద్భుతమైన కథలు వినాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చిన్నవాడు అయిన రవి భాగంలో నీరు రాక పంటలు ఎండిపోయాయి. పెద్దవాడు మధువు మాత్రం బోరు వేయించుకొని పంటలు పండించుకున్నాడు. తల్లి మాత్రం ఎవరితో ఉండాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. చివరికి తను చిన్న కొడుకైన రవి వద్దే ఉండిపోయింది. రవి వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగలేకపోతే మందులు కొనడానికి కూడా రవి దగ్గర డబ్బులు లేక వారి తండ్రి గడియారాన్ని అమ్మేశాడు. ఆ సంఘటన చూసి వాళ్ళ తల్లి కంటతడి పెట్టుకొని మృదువుగా ఈ విధంగా అంది. బిడ్డల్లారా, ఆస్తి కోసం కాదురా, మనసు కోసం, బంధాల కోసం బ్రతకండిరా అని చెప్పింది. ఆ మాటలు వినగానే చిన్నవాడైన రవి గుండె కరిగిపోయింది. కానీ సమయం అతని పక్షాన లేదు. పరిస్థితులు అతని చేతిలో లేవు. కొన్ని నెలల తర్వాత వారి తల్లి మరణించింది. ఆమె తన చిన్న కొడుకు రవి దగ్గరే ఆమె చివరి శ్వాసను వదిలింది. ఆ వార్త తెలుసుకున్న మధు, ఆ వార్త విని వచ్చిన పెద్ద కొడుకు మధు తల్లి చితిపై పడి ఏడుస్తూ ఉన్నాడు. తమ్ముడు రవి అన్న దగ్గరికి నెమ్మదిగా వచ్చి, అన్నా, అమ్మను చివరిసారైనా నీ దగ్గర చూసుకొని ఉంటే బాగుండేదన్నా. ఆ మాటలకు మధు దగ్గర సమాధానం లేదు. కానీ కళ్ళల్లో పశ్చాత్తాపం మెరిసింది. ఆ రోజు రాత్రి తల్లి యొక్క ఫోటో ముందు కూర్చొని ఆమె చివరి మాటలు గుర్తు చేసుకున్నాడు మధు. మనసు కలిసినప్పుడు నేల పంచుకున్నా పర్వాలేదురా, కానీ మనసు దూరం అయితే జీవితం ఖాళీగా మారిపోతుంది. ఆ మాటలు గుర్తుకు వచ్చి అతని హృదయం కరిగిపోయింది. తర్వాతి ఉదయం అన్నారు మధు తమ్ముడు రవి ఇంటికి
నడిచి వెళ్ళాడు. ఇక్కడ రవి పొలంలో ఎండిపోయిన మొక్కలు తీస్తూ ఉన్నాడు. అన్న మధు రవి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఉన్నాడు. తమ్ముడా, మనం ఆస్తులు పంచుకుందామని అనుకున్నాము, కానీ మనం పంచుకున్నది మన తల్లిదండ్రుల ప్రేమ. మనం కోల్పోయింది వాళ్ళ యొక్క ప్రేమ. మళ్ళీ కలిసి బతుకుదాం అన్నాడు. ఆ మాటలకు తమ్ముడు రవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. తమ్ముడు రవి, అన్నా, నేల కంటే నాకు నీ బంధమే గొప్పది. ఆ మాటలకు ఇద్దరూ నవ్వారు కన్నీళ్లతో. ఆకాశంలో వాన మబ్బులు కరిగి మొదటి వర్షం పడింది. పొలంలో పచ్చదనం తిరిగి వచ్చింది. ఇంటి ఆవరణలో నవ్వులు మళ్ళీ వినిపించాయి. ఆస్తి పంచుకోవచ్చు, కానీ ప్రేమ పంచుకోవద్దు. డబ్బు తిరిగి సంపాదించవచ్చు, కానీ బంధం ఒక్కసారి విరిగితే మళ్ళీ ముడిపడదు. ఇద్దరి అన్నదమ్ముల మనసులు కలిసిన ఆ రోజు వారి తండ్రి ఆత్మ ప్రశాంతంగా నవ్వింది. బంధాలు అనేది మనసుతో ఉండాలి, కానీ డబ్బుతో కాదు. మనసు కలిస్తే జీవితం అనే పంట ఆనందంగా మారుతుంది. ఇది అనగనగా ఒక అడవిలో చాలా కాలంగా ఒక చెట్టు త్వరలో ఒక అడవి కోడి నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఈ అడవి కోడి తనకి ఆహారం కోసం అడవిలో తిరగసాగింది. అడవిలో ఆహారం దొరకడం కష్టంగా ఉండడం చేత మరి ఒక చోట ఆహారం వెతకడానికి బయలుదేరింది. అడవికి దూరంగా ఉన్న ఒక పొలంలో తను వరి పంట పండించడం గమనించింది. తనకు ఆహారంగా వరి గింజలు దొరుకుతూ ఉండడం వలన కొన్ని రోజుల పాటు ఆ అడవి కోడి అడవికి దూరంగా ఆ వరి పంట దగ్గర ఉంటూ ఆ వరి గింజలను తింటూ బాగా పుష్టిగా తయారైంది. కొద్ది రోజుల తర్వాత ఆ అడవి కోడి తిరిగి తన నివాస స్థానానికి తిరిగి ప్రయాణమైంది. ఆ అడవి కోడి లేని సమయంలో ఆ అడవిలోకి కుందేలు నివాసం ఏర్పరచుకోవడం కోసం వెతుకుతూ అడవి కోడి నివాసం ఉండే చెట్టు తొర్రను తనకు అనువుగా ఉంటుందనుకొని అక్కడ ఎవరూ లేకపోవడం చూసి తాను నివసించసాగింది. తిరిగి వచ్చిన అడవి కోడి తన చెట్టు తొర్రలో మరి ఇంకొకరు ఎవరో నివసిస్తున్నారని గ్రహించి కోపంతో ఈ విధంగా అంది. ఎవరు నీవు? నా చెట్టు త్వరలో నీవెందుకు ఉన్నావు? ఆ మాటలు విన్న కుందేలు ఈ విధంగా బదిలించింది. ఇది నా నివాస స్థలం, నేనే చాలా రోజుల నుండి ఇక్కడ ఉంటున్నాను. ఈ విధంగా అడవి కోడి మరియు కుందేలు ఆ చెట్టు తొర్ర కోసం గొడవ పడసాగాయి. చివరకు వేరొక జంతువు ద్వారా తమ సమస్యను పరిష్కరించుకోవాలనుకున్నాయి. వీరిద్దరి గొడవను కొద్ది కాలం నుండి చూస్తున్న ఒక పిల్లి ఇదే మంచి సమయం అని వాటిని చంపి తినడానికి ఆలోచించి వాటి సమస్యను తీర్చేదానిలా వారి దగ్గరకు వెళ్ళింది. ఆ రెండింటిని ఉద్దేశించి పిల్లి ఈ విధంగా అన్నది. అడవి ప్రజలారా, ఏంటి మీ సమస్య? నేను మీకు సహాయం చేస్తాను అని అంది పిల్లి. పిల్లి ఆ రెండింటికి జాతి వైరం గల శత్రువు అని తెలిసినప్పటికీ ఇద్దరి మధ్య గల పొట్లాట వలన పిల్లిని మధ్యవర్తిగా ఒప్పుకున్నాయి అడవి కోడి కుందేలు. పిల్లి వాటితో మాట్లాడడానికి దగ్గరికి వెళ్ళినట్లే వెళ్ళి గుర్రుమని శబ్దం చేస్తూ తన పంజా విసురుతూ వాటిపై దాడి జరిపింది. అనుకోని ఈ సంఘటన వలన కుందేలు అడవి కోడి చెరొక వైపు ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగు పెట్టాయి. కానీ పిల్లి యొక్క పంజా దెబ్బలకు దాని వాడి అయిన పళ్ళ నుండి తప్పించుకోలేక ఆ రెండు తమ ప్రాణాలను కోల్పోయాయి. ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏమిటంటే అపనమ్మకమైన వారిని నమ్మటం ఎప్పటికైనా ప్రమాదకరం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ అడవిలో కరువు. అడవికి రాజైన సింహానికి ముందు చూపు ఎక్కువ. ఇతర జంతువుల పట్ల కాస్త కఠినంగా వ్యవహరిస్తుండేది. అడవిలోని ప్రతి జంతువు అవి సంపాదించిన ఆహారంలో సగం తనకు అప్పగించాలనే నిబంధన పెట్టింది సింహం. దాంతో జంతువులన్నీ దాన్ని లోపలే తిట్టుకున్నా మృగరాజు మాటికి ఎదురు చెప్పలేకపోయాయి. ఆ ఇష్టంగానే తమ ఆహారంలో సగభాగాన్ని ఇచ్చేవి. కానీ నక్క మాత్రం ఆహారం దొరకలేదని, కొంతే దొరికిందని రకరకాలుగా చెప్పి కాస్తో కూస్తో ఇస్తూ తప్పించుకునేది. ఆ సంవత్సరం వర్షాలు లేక కరువు వచ్చింది. తిండి దొరక్క, నీళ్లు లేక జంతువులన్నీ ఆకలితో నకనకలాడిపోయాయి. అన్నీ కలిసి తమ బాధను మృగరాజుతో మొరబెట్టుకున్నాయి. మృగరాజు వాటిని ఒక గుహ వద్దకు తీసుకెళ్ళింది. అది ఆహార నిల్వ ఉన్న గిడ్డంగి. మృగరాజు కనిపించగానే అక్కడ కాపలాగా ఉన్నటువంటి ఎలుగుబంటి నమస్కారం పెట్టి అన్నింటినీ లోపలికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఏ జంతువు ఎంత ఆహారం జమ చేసిందో లెక్కలు చూసి అంత మొత్తం వాటికి రోజు తిరిగి ఇచ్చేయమని ఎలుగును ఆదేశించింది సింహం. ఆ కష్టకాలంలో సగం ఆహారం ఇచ్చిన జంతువులన్నీ హాయిగా తింటే కకి మాత్రం కొద్ది రోజులు అరకొరగా, ఆ తర్వాత అసలు లేకుండా అయిపోయినాయి. కరువుతో ఇతర జంతువులేవి నక్కకు ఆహారం ఇచ్చినందుకు ఇష్టపడలేదు. అదే విషయాన్ని మృగరాజుకు మొరబెట్టుకుంది నక్క.
అతి తెలివికి స్వార్థానికి పోతే కలిగే నష్టమేమిటో తెలిసిందా? కొన్ని విషయాలలో రాజు కఠినంగా ఉన్నా అది ప్రజల మేలు కోసమే, రాబోయే కష్టాలను ఎదుర్కొనేందుకే. ఇకనైనా స్వార్థం విడిచిపెట్టి కలిసిమెలిసి ఉండు అంటూ తన దగ్గరున్న ఆహారం ఇచ్చిన సింహం. బుద్ధి వచ్చిందంటూ తలదించుకొని ఇంటి దారి పట్టిందా నక్క. మనం చెప్పుకోబోయే కథ అసలైన ధనవంతుడు. పుస్తకాల సంచితో నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తున్నాడు అనంత్. బడికి సమీపంలోని చెట్టు కింద ఓ ముసలాయన కూర్చొని ఉన్నాడు. అయ్యా, 3 రోజుల నుంచి ఏమీ తినలేదు, ఆకలిగా ఉంది అంటూ దారిని పోయే వాళ్ళ ముందు చేయి చాస్తున్నాడు. కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అది చూసిన అనంత్ అతడి ఎదుట నిల్చున్నాడు. అంతలో తనతో పాటు 9వ తరగతి చదువుతున్న ప్రదీప్ సైకిల్ పైన స్కూల్ కు వెళ్తూ అనంత్ను చూసి ఆగాడు. అనంత్, మీరు పేదవాళ్ళు, నీ దగ్గరే ఏముండదు, ఇక ఆయనకి నువ్వేమిస్తావు? మేము బాగా ఉన్నవాళ్ళం. లంచ్ టైంలో ఏమైనా కొనుక్కునేందుకు నేను ఇంటి నుంచి డబ్బులు తెచ్చుకున్నాను, అందులో నుంచి ₹1 ఇస్తానులే అంటూ తన జేబులో నుంచి డబ్బు తీసి ముసలాయన చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ప్రదీప్. కాసేపటి తర్వాత అనంత్ కూడా క్లాస్ కి వెళ్ళిపోయాడు. ఆ రోజు లంచ్ బ్రేక్ లో పిల్లలందరూ భోజనం చేస్తున్నారు. ఒక పక్కన కూర్చున్న అనంత్ దగ్గరికి ప్రదీప్ వచ్చి, ఏంట్రా అన్నం తినడం లేదు అని అడిగాడు. వాడు తన లంచ్ బాక్స్ ని స్కూల్ కు వచ్చే దారిలో ఆకలితో కనిపించిన ఓ ముసలాయనకి ఇచ్చేశాడట. తక్కువ చెప్పాడు మరో విద్యార్థి రవి. మరి ఇప్పుడు నీకు అన్నం ఎలా అడిగాడు ప్రదీప్. ఒక్క పూటే కదా, పర్వాలేదు, ఆ తాత 3 రోజుల నుంచి ఏమీ తినలేదట, అందుకే నేను తెచ్చుకున్నది ఇచ్చేసాను, సాయంత్రం ఇంటికి వెళ్ళాక తింటాను కదా, పర్లేదు అంటూ బదిలిచ్చాడు అనంత్. నేను నా దగ్గర అదనంగా ఉన్న డబ్బులు కొంత దానంగా ఇచ్చాను, కానీ నువ్వు నీ కోసం తెచ్చుకున్న అన్నాన్ని ఇచ్చావు, నిజమైన దానం నీదే, అసలైన ధనవంతుడు నువ్వే అంటూ తన భోజనంలో సగం అనంతకి ఇచ్చాడు ప్రదీప్. అప్పటి నుంచి తను డబ్బు ఉన్నవాడిని నా గర్వాన్ని విడిచిపెట్టాడు, అహంకారం లేని దానగుణాన్ని అలవాటు చేసుకున్నాడు. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ దొరికాడు దొంగ. సుందరపురంలో నెలకోసారి జరిగే పశువుల సంతకి ఎక్కడెక్కడి నుంచో జనం వస్తుంటారు. ఎద్దును కొందామని ఒక వారం రామయ్య అనే పేద రైతు సంతకి వెళ్ళాడు. అన్నీ చూసుకొని ఒక వ్యాపారి దగ్గర ఎద్దును కొనుగోలు చేశాడు. కొత్త వ్యక్తి కావడంతో ఆ ఎద్దు కాస్త బెదరసాగింది. రద్దీ బాగా ఉండడంతో తప్పుకోండి తప్పుకోండి బాబు తప్పుకోండి, కొత్త ఎద్దు అంటూ ఆ సంత నుంచి బయటికి వెళ్ళసాగాడు. అది విని అందరూ రామయ్యకి దారినివ్వసాగారు. కానీ వీరయ్య అనే వ్యక్తి మాత్రం కదలలేదు. సరికదా, నువ్వే పక్క నుంచి వెళ్ళు అంటూ దురుసుగా ప్రవర్తించాడు. ఇంతలో ఎద్దు మీదకు రావడంతో హడలిపోయి పక్కనే ఉన్న కాలువలో పడిపోయాడు వీరయ్య. పట్టరాని కోపంతో బయటకు వచ్చి రామయ్యను న్యాయాధికారి వద్దకు తీసుకెళ్లాడు. అయ్యా, సంతలో ఇతను కావాలనే తన ఎద్దుతో నా మీద దాడి చేయించబోయాడయ్యా, కాస్తలో తప్పించుకుని బతికిపోయా, అతన్ని శిక్ష విధించి మీరే నాకు న్యాయం చేయాలి అని ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి, వీరయ్య నీకు తెలుసా అని న్యాయాధికారి ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు రామయ్య. కావాలనే తన మీద ఎద్దుతో దాడి చేయించానని అతను చెబుతున్నది నిజమేనా అని అడిగాడు న్యాయాధికారి. దానికి కూడా నోరు విప్పలేదు. అలా ఎన్ని ప్రశ్నలు వేసినా ఉలుకు పలుకు లేకుండా రామయ్య బొమ్మలా నిలబడిపోవటంతో న్యాయాధికారి కోపంగా, ఈ మూగ మనిషిని నా దగ్గర తీసుకొచ్చారేంటి అంటూ వేరే వైపు చూశాడు. అయ్యా, తను ఇప్పుడు నాటకాలు వేస్తున్నాడు గాని సంత నుంచి బయటకు వెళ్తూ తప్పుకోండి బాబు కొత్త ఎద్దు అంటూ ఊరంతా వినిపించేలా కేకలు పెట్టడం నా చెవులారా విన్నానని చెప్పాడు వీరయ్య. దాంతో న్యాయాధికారికి విషయం మొత్తం అర్థమైంది. వీరయ్యకు జరిమానా విధించాడు. కోపంలో బుద్ధి మందగించి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నా అనుకుంటూ ఇంటి దారి పట్టాడు వీరయ్య. అనగనగా ఒక ఊరిలో ఒక పేద ముసలామె ఉండేది. ఆమె చాలా ముసలిది కావడం వలన ఆమె వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదని భావించి ఆమెను ఇంటి నుండి తరిమేశారు ఆమె కుటుంబ సభ్యులు. ఏ దిక్కు లేని ఆ ముసలామె ప్రతిరోజు భగవంతుని ఈ విధంగా ప్రార్థించేది. ఓ భగవంతుడా, నన్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీ దగ్గరకు తీసుకుపో, నాకు బ్రతకాలని లేదు, నా పిల్లలు కూడా నన్ను తమ దగ్గర ఉంచుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఒకరోజు ఆ ముసలామె తన ఇంటి తలుపులు తెరవగానే తనకి ఎదురుగా ఒక విచిత్రమైన బాతు కనిపించింది. ఇంకా విచిత్రమైన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బాతు నోరు తెరిచి మాట్లాడసాగింది. ఓ ముసలి తల్లి, ప్రతిరోజు నువ్వు ప్రార్థించే ప్రార్థనలు భగవంతుని ద్వారా నేను విన్నాను. ఈ రోజు నుండి ప్రతిరోజు నాలో ఉన్న ఒక ఈకను తీసుకో, ఆ ఈక బంగారంలా మారుతుంది, నీకు కావలసిన వాటిని తెచ్చుకొని నీ కష్టాలన్నింటినీ తీర్చుకో అన్నది ఆ బాతు. ఆ మాటలు విన్న ముసలామె బాతుతో ఈ విధంగా అన్నది, నీ వల్ల వచ్చే బంగారం వల్ల నాకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఆ మాటలకు బాతు తన నుండి ఒక ఈగను తీసి ఆమెకిస్తూ ఈ విధంగా అంది, ఏం జరుగుతుందో వేచి చూడు అని అంది బాతు. అనతి కాలం
కాలంలోనే ఆ ముసలామె అధిక ధనవంతురాలైంది. ఆమెను వదిలిపెట్టి వెళ్లిన ఆమె కొడుకులు బంధువులు తిరిగి ఆమె దగ్గరికి చేరారు. వాళ్ళందరితో కలిసి ఆమె తన జీవితాన్ని ఆనందంగా గడిపింది. ఈ కథలోని నీతి ఏమిటంటే నిజాయితీగా ప్రార్థించే ప్రార్థన వల్ల సత్ఫలితాలే కలుగుతాయి. అని చెప్పుకోబోయే నీతి కథ ఎలుగు చేసిన తేనె. ఒక అడవిలో ఎలుగుబంటి ఉండేది. దానికి 2 పిల్లలు ఉండేవి. అవి చాలా మొండిగా ప్రవర్తించేవి. చెప్పింది అసలు వినేవి కాదు. ఒక రోజు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, రోజు మనం తేనె కోసం వెతుక్కోవటం దేనికి, మనమే దాన్ని తయారు చేసుకుందాం అన్నాయి. తేనె తయారు చేయడం మన వల్ల కాదమ్మా అని బుజ్జగించింది తల్లి ఎలుగు. ఆ తేనెటీగలు మన గోరంత ఉన్నాయి, అవే తేనె తయారు చేస్తుంటే ఇంత పెద్దగా ఉన్నా మనం చేయలేమా అంటూ మారం చేసాగాయి ఎలుగు పిల్లలు. ఎంతకీ అవి వినకపోవడంతో, అయితే మీరు వెళ్ళి పువ్వులు తీసుకుని రండి, మనం కూడా తేనె తయారు చేసుకుందాం అంది తల్లి. వెంటనే ఆ పిల్లలు ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి రకరకాల పువ్వులు తీసుకొచ్చాయి. తల్లి ఎలుగు వాటిని ఒక రోటిలో వేసి మెత్తగా దంచి ఆ రసాన్ని 2 ముంతల్లో పోసింది. వాటిని పిల్లలకిచ్చి, ఇదిగో తేనె తాగండి తల్లి అంది. ఆ పిల్లలు ఆత్రంగా ఆ ముంతల్ని నోట్లో పెట్టుకున్నాయి. అమ్మ, చాలా చేదుగా వగరుగా ఉంది, ఇది తేనె కాదు, నీకు అసలు తేనె చేయడమే రాదు అన్నాయి పిల్లలు. నేను మీకు ముందు చెప్పింది కూడా అదేనమ్మా, తేనె తయారు చేయడం మన వల్ల కాదు, అది కేవలం తేనెటీగల పని. అన్ని పనులు అందరూ చేయడం సాధ్యం కాదు, దానికి తగిన నైపుణ్యం ఉండాలి, అందుకే ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళే చేయాలి అంది తల్లి. ఇప్పుడు అర్థమైందమ్మా, ఇక నుంచి తేనె తయారు చేయమని మారం చేయమన్నాయి ఎలుగు పిల్లలు. అనగా హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక పవిత్రమైన కొలను ఉండేది. అనేక రకాల దివ్యత్వం కలిగిన జీవులు ఆ కొలను పరిసర ప్రాంతంలో జీవనం కొనసాగిస్తూ ఉండేవి. అదే కొలనులో మాయ, ఛాయ అనే 2 హంసలు జీవిస్తూ ఉండేవి. ఆ 2 హంసలు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండేవి. ఆ 2 హంసలు ఎల్లప్పుడూ కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవి. ఒకదాన్ని వదిలిపెట్టి మరొకటి ఉండేవి కావు. ఆ రెండింటిని చూసి మిగిలిన హంసలు చాలా ఈర్ష్యపడేవి. ఆ 2 హంసలు ప్రాణమిత్రుల్లాగా ఎంతో సంతోషంగా ఉండేవి. ఒకసారి హిమాలయ పర్వత పాద ప్రాంతంలో రాజ్యం ఏర్పరచుకున్న రాజు హిమాలయ ప్రాంతాలను తీర్థయాత్రలకై వచ్చాడు. హిమాలయ ప్రాంతంలోని కొలనులో గల మాయా ఛాయలను చూసి ముగ్ధుడయ్యాడు. ఆ అందమైన జంట హంసల పట్ల ఆకర్షితుడై తనలో తాను ఈ విధంగా అనుకున్నాడు. ఈ జంట హంసలు నా రాజదర్పానికి ప్రత్యేకంగా నిలుస్తాయి, వీటిని ఖచ్చితంగా నా ఉద్యానవనంలోని కొలంలోకి తీసుకువెళ్ళాలి అని అనుకున్నాడు. రాజు తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చిన తర్వాత రాజదర్బారును ఏర్పాటు చేసి తన మంత్రులను, సామంతులను అందరినీ పిలిపించి తన మనసులోని కోరికను వారికి తెలియజేశాడు. నాకు ఆ దివ్యత్వం కలిగిన జంట హంసను ఉద్యానవనంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాను, కాబట్టి ఇక్కడికి తీసుకురండి, దానికి కావలసిన ఏర్పాట్లను చేసుకోండి అని ఆజ్ఞాపించాడు. రాజు యొక్క కోరికను విన్న మంత్రులు ఆయన కోరికను ఎలా అయినా తీర్చాలని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ రాజ్యంలో అందరికంటే నైపుణ్యంగా పక్షును పట్టే వేటగాడిని తీసుకువచ్చి అతనితో మాయ, ఛాయ అనే జంట హంసలను తమ రాజ్యానికి తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించారు. ఆ వేటగాడు హిమాలయాలలోని కొలను ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ జంట హంసలను చూడగానే అతను కూడా వాటి పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ తనకు అప్పగించిన పనిని గుర్తుకు తెచ్చుకొని వాటిని పట్టుకోవడానికి వలను పన్ని దూరంగా వెళ్లి నిలబడ్డాడు. కొద్దిసేపటికి ఛాయ వేటగాడు పన్నిన వలకు చిక్కింది. తనకు కావలసిన ధాన్యపు గింజలను ఏరుకు తినడానికి ఛాయ కొలను గట్టుకు వచ్చి తన చేతికి చిక్కింది. ఛాయ వలలో చిక్కడం గమనించిన మాయ గట్టిగా ఏడుస్తూ సహాయం కోసం మిగిలిన వాటిని పిలవసాగింది. మాయ ఏడుపు విన్న వేటగాడు ఏం జరిగిందో చూద్దామని ఆ ప్రదేశానికి వచ్చాడు. అక్కడ మాయ తన స్నేహితురాల కోసం హృదయ విదారకంగా ఏడవడం చూశాడు. ఛాయ తన స్నేహితురాలని ఓదారుస్తూ ఈ విధంగా అంటుంది. ఓ చెలి, బాధపడకు, వేటగాని వాళ్ళకు నేను ఒక్కదాన్నే చిక్కాను, నీవైనా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళి హాయిగా జీవించు. ఆ మాటలు విన్న మాయ ఈ విధంగా బదులిచ్చింది. నిన్ను వదిలి నేను ఎలా వెళ్ళగలను చెల్లి, నన్ను కూడా ఆ వేటగాడు బంధించి తీసుకుని అప్పుడు ఇద్దరం కలిసి ఉంటాము, లేకపోతే కలిసి చేస్తాము. ఆ జంట హంసల మాటలు విన్న వేటగాని హృదయం కరిగిపోయింది. ఆ జంట హంసల స్నేహబంధానికి విలువనిచ్చి ఛాయను వదిలిపెట్టేశాడు. మాయా ఛాయ ఆ వేటగానికి కృతజ్ఞతలు తెలుపుకొని కొలంలోనికి వెళ్ళిపోయింది. ఆ వేటగాడు తన రాజ్యానికి తిరిగి వెళ్లి రాజుకు జరిగిన విషయం అంతా వెల్లడించాడు. రాజు తన అనుచితమైన కోరికకు చాలా బాధపడుతూ ఈ విధంగా అన్నాడు. నా తెలివి తక్కువ ఆలోచన వల్ల స్వార్థంతో అర్థం లేని కోరాను. ఆ జంట హంసలు నిజమైన స్నేహం ఎలా ఉంటుందో నాకు తెలియజేసి నా కళ్ళు తెరిపించి నాకు గుణపాఠం నేర్పించాయి.
ఈ కథలోని నీతి ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజమైన స్నేహధర్మాన్ని ఎవ్వరూ విడదీయలేరు. రోజు మనం చెప్పుకోబోయే కథ జిత్తులు మారి నక్క. అనగనగా ఒక అడవిలో అటు ఇటు తిరుగుతున్న ఒక నక్కకు దారికి అడ్డంగా పడి ఉన్న ఒక ఏనుగు శవం కనబడింది. దానిని చూసిన నక్క ఈ విధంగా అనుకుంది. చాలా కాలంగా ఏనుగు మాంసాన్ని తినాలన్న నా కోరిక ఈ రోజు తీరనుంది అని అనుకొని ఏనుగును తినడానికి ప్రయత్నించింది. కానీ ఏనుగు చర్మం చాలా మందంగా ఉండడం వలన కొరకలేకపోయింది. కొద్దిసేపటి తర్వాత ఒక సింహం అటువైపు వస్తుండడం చూసి దాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఈ విధంగా అన్నది నక్క. ఓ అడవి రాజా, నాకు చాలా రోజుల నుండి ఏనుగు మాంసాన్ని తినాలని ఉంది. అక్కడ ఒక ఏనుగు శవం ఉంది. దాని చర్మం మందంగా ఉండడం వలన నేను దానిని కొరకలేకపోతున్నాను. నీవు దానిని కాస్త కొరికి ఇస్తే నాకు సాయం చేసిన దాని అవుతావు అని అంది. నక్క మాటలకు సింహం ఈ విధంగా బదులిచ్చింది. ఓ ప్రియమైన నక్క, నీవు నన్ను క్షమించు. నేను చనిపోయిన జంతువులను తినను. అంతేకాకుండా ఒకరు వదిలివేసిన మాంసాన్ని, ఒకరు ఎంగిలి మాంసాన్ని నేను తినను అని అక్కడి నుండి వెళ్లిపోయింది సింహం. నక్క ఇంకా ఏదైనా పెద్ద జంతువు అటువైపు వస్తుందేమో అని ఎదురు చూడసాగింది. కొద్దిసేపటికి ఒక పులి అటువైపు రావడం చూసింది నక్క. నక్కకు ఏనుగు మాంసాన్ని తినాలన్న కోరిక చాలా ఎక్కువగా ఉండడం వలన ఒక ఉపాయాన్ని ఆలోచించి పరిగెత్తుకుంటూ పులి దగ్గరకు వెళ్లి వినయంగా దానితో ఈ విధంగా అన్నది. ఓ బలవంతుడైన పులిరాజా, నేను ఇక్కడ దగ్గరలో ఒక ఏనుగు నిద్రపోతుండడం చూశాను. నీవు చాలా బలంగా ఉన్నావు కాబట్టి దానిని నువ్వు చంపగలవు. నక్క ఉపాయం తెలియని పులి దానిని చంపడానికి సంతోషంగా అంగీకరించింది. ఇద్దరూ కలిసి ఏనుగు ఉన్న ప్రదేశానికి చేరుకోగానే నక్క పులితో చాలా రహస్యంగా ఈ విధంగా అంది. అదిగో అక్కడ ఏనుగు నిద్రిస్తుంది. నువ్వు వెళ్ళి దానిని చంపు. ఏనుగు చనిపోయిందన్న విషయం తెలియని పులి దానిపై దాడి చేసి దాన్ని కొరికి తినటం ప్రారంభించగానే నక్క గట్టిగా సింహం రాజా, సింహం రాజా అని అరవసాగింది. ఆ అరుపులు విన్న పులి తొందరగా ఆ ప్రదేశం నుండి జారుకుంది. నక్క ఏనుగు మాంసాన్ని చాలా సంతోషంగా తిని తన చిరకాల కోరికను తీర్చుకుందాం. ఈ కథలో నక్క యొక్క ఈ తెలివితేటల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే సంకల్పం ఉంటే మార్గం ఉంటుంది. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ పేరు తెలివైన కుందేలు. అనగనగా ఒక అడవిలో కొన్ని ఏనుగుల కుటుంబాలు ఒక గుంపుగా చేరి వాటికి కావాల్సిన ఆహారము నీటి కోసం వెతకడానికి వెళ్తూ ఉండేవి. అవి రోజులో చాలా దూరం వరకు వెళ్లి ఆహారాన్ని అన్వేషిస్తూ ఉండేవి. ఆ ఏనుగుల గుంపు అలా వెళ్లే సమయంలో పెద్ద పెద్ద అరుపులు చేస్తూ తమ తొండాలను అటూ ఇటూ ఊపుతూ ఉండేవి. ఏనుగుల అరుపుల శబ్దం వినగానే అడవిలో ఇతర చిన్న చిన్న ప్రాణులన్నీ ప్రాణభయంతో త్వరగా తమ నివాస స్థానాలకు వెళ్లిపోతుండేవి. లేకపోతే ఆ ఏనుగుల పెద్ద పెద్ద అడుగుల క్రింద పడి చాలా జంతువులు తమ ప్రాణాలను కోల్పోయేవి. చాలాసార్లు కుందేలు ఆ ఏనుగుల పాదాల క్రింద పడి నలిగి తమ ప్రాణాలను కోల్పోయేవి. కుందేళ్లు ఒక మందగా ఉన్నప్పటికీ ఏనుగుల బారి నుండి తప్పించుకోలేకపోయేవి. కానీ ఏనుగులు తమ కాలి క్రింద పడి చనిపోయిన కుందేలు గురించి పట్టించుకోకుండా తమ దారిన అవి వెళ్ళిపోతూ ఉండేవి. తమ సన్నిహితులను పోగొట్టుకున్న కుందేళ్లన్నీ ఒకసారి ఒక చోట సమావేశం అయ్యాయి. అవి తమ సన్నిహితులను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నాయి. కుందేళ్లన్నీ ఏం చేయాలో తెలియక ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగాయి. ఆ కుందేళ్ల మందులో ఒక తెలివైన కుందేలు ఉంది. చిట్ట చివరకు ఆ తెలివైన కుందేలు నోరు విప్పి మిగతా వాటితో ఈ విధంగా ఉంది. మిత్రులారా, మనం ఆ ఏనుగుల గుంపును దారి తప్పించకపోయినట్లయితే మనం ఒకరి తర్వాత ఒకరం ఏదో ఒక రోజు తప్పక చనిపోతాం. ఆ మాటలు విన్న మిగతా కుందేళ్లు మరి మనం ఏం చేయగలం? అన్నాయి ముక్త కంఠంతో. ఒకసారి మనం ఆ ఏనుగుల నాయకుడితో మాట్లాడదాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని అంది చురుకు అయిన కుందేలు. అనుకున్నట్లుగానే ఆ చురుకైన కుందేలు ఏనుగుల నాయకుడిని కలిసి దానితో ఈ విధంగా అంది. ఓ గొప్ప ఏనుగుల నాయకుడా, మేము ఈ కొలనికి దగ్గరలో నివసిస్తున్నాము. ఇక్కడ ప్రతిరోజు మీరు వెళ్ళిన తర్వాత ఒక దేవత రాత్రి సమయంలో దుఃఖించి ఏడుస్తుంది. ఆమె మీ పాదాల క్రింద పడి నలిగిపోతున్న జంతువుల గురించి, ప్రాణాలు కోల్పోయిన జంతువుల గురించి చాలా బాధపడి దుఃఖిస్తుంది. ఆ మాటలు విన్న ఏనుగుల నాయకుడు ఈ విధంగా అన్నాడు. నిజమా? నువ్వు ఈ విషయాన్ని రుజువు చేయగలవా అని అంది ఏనుగుల నాయకుడు. చురుకైన కుందేలు ఆ ఏనుగుల నాయకుడిని కొలను దగ్గరకు తీసుకెళ్లింది. అక్కడ చంద్రుని ప్రతిబింబం కొలంలో కనిపిస్తుంది. అప్పుడు వీస్తున్న చల్లటి గాలికి
ఆ కొలంలోని ప్రతిబింబం కాస్త మెరుస్తూ కనిపిస్తుంది. ఏనుగుల నాయకుడు చంద్రుని ప్రతిబింబాన్ని చూసి చంద్రదేవత ఏడుస్తుందని అనుకున్నాడు. వెంటనే కుందేలు వైపు తిరిగి ఈ విధంగా అన్నాడు. మేము ఇక ముందు ఈ ప్రదేశానికి రాము, సంతోషంగా జీవించండి. ఆ సంఘటన తర్వాత ఏనుగుల గుంపు ఆ ప్రదేశానికి రావడం మానివేశాయి. మిగిలిన కుందేళ్లన్నీ చాలా సంతోషంగా శాంతియుతంగా తమ జీవితాన్ని కొనసాగించాయి. ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏమిటంటే తెలివితేటలతో ఎంతటి గొప్ప ప్రయోజనాన్నైనా పొందవచ్చును. మనం చెప్పుకోబోయే కథ ముంగీస నిజాయితీ. అనగనగా ఒక ఊరిలో రాము అనే రైతు ఉండేవాడు. అతనికి ఈ మధ్య కాలంలోనే వివాహం జరిగింది. ఆ క్రొత్త దంపతులకు పిల్లలంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళకి సంతానం కలగకపోవడంతో చాలా బాధపడేవారు. ఒకరోజు రాము తన పొలంలో పని చేసుకుంటూ ఉండగా అతనికి బాగా చిక్కిన అలసిపోయిన ముంగీస కనిపించింది. దానిని చూడగానే రాముకి జాలి కలిగి దానిని ఇంటికి తీసుకువెళ్ళాడు. రాము భార్య చాలా దయగల స్త్రీ. ఆమె ఎంతో ప్రేమగా ఆ ముంగీసకు సపర్యలు చేసింది. ఆమె సపర్యల వల్ల ముంగీస తొందరగా కోలుకొని ఆరోగ్యవంతురాలైంది. అంతేకాకుండా అనతి కాలంలోనే రాము దంపతులు సంతానం కూడా కలిగింది. ఆ ఇద్దరు చాలా సంతోషపడ్డారు. రాము తన భార్యతో ఈ విధంగా అన్నాడు. ఈ ముంగీస మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. దీని రాక వలన మనకు అంతా మంచి జరిగింది. మనము దీనికి కృతజ్ఞతగా ముంగీసను మన సొంత బిడ్డలా చూసుకుందాం. ఈ విధంగా ఆనందంగా నెలలు గడవసాగాయి. ఒకరోజు రాము వాళ్ళ అబ్బాయి ఉయ్యాలలో హాయిగా నిద్రపోతున్నాడు. అనుకోకుండా ఒక పాము వాళ్ళ ఇంటిలోనికి ప్రవేశించి ఊయాలలో నిద్రపోతున్న బాబుని కాటు వేయడానికి ప్రయత్నించింది. ఆ విషయాన్ని గ్రహించిన ముంగీస ఒక్క ఉదుటున పాము పైకి గెంతి దానిని చంపివేసింది. పామును చంపిన నెత్తురు తన నోటికి అంటుకొని ఉన్న తన యజమానికి జరిగిన విషయం తెలియజేయడానికి రాము దగ్గరికి వెళ్ళింది. రాము తన దగ్గరకు పరిగెత్తుకొని వస్తున్న ముంగీసకు దాని నోటికి అంటుకొని ఉన్న రక్తాన్ని చూసి పొరపాటు పడ్డాడు. ముంగీస నోటికి అంటుకొని ఉన్న రక్తం తన బాబుదే అని అనుకున్నాడు. పాల కోసం ముంగీస తన బాబును చంపి ఉంటుందని భావించి ఆతృతతో ఎంతైనా ముంగీస కూడా హానికరమైన జంతువే కదా అని మనసులో అనుకుని ఒక కర్ర తీసుకొని ముంగీసని కొట్టి చంపి పరుగున ఇంటిలోకి వెళ్ళాడు. తన బాబుకి ఏదైనా హాని జరిగి ఉంటుందేమో అని చాలా భయపడుతూ అక్కడ వెళ్లి చూడగా తన బాబు హాయిగా ఉయ్యాలలో నిద్రపోతూ ఉండడం చూసి ఊపిరి పీల్చుకున్నాడు. అక్కడే ముక్కలు ముక్కలుగా పడి ఉన్న పామును చూడగానే అతనికి విషయం అర్థమైంది. తొందరపాటులో ఎంతో నమ్మకంగా పెంచుకున్న ముంగీసను తన చేతులతో తానే చంపుకున్నందుకు చాలా దుఃఖించాడు. తన తొందరపాటుతనం వల్ల తాను ఎంతో ప్రేమగా చూసుకున్న ముంగీసను పోగొట్టుకున్నందుకు చాలా బాధపడ్డాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే తొందరపాటుతనం వల్ల దుఃఖం వాటిల్లుతుంది. కాబట్టి ఏదైనా పని చేసే ముందు 1కి 4 సార్లు ఆలోచించుకోవడం మంచిది. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.